వెల్కమ్ టు వైఎస్ఎం న్యూస్. కాకినాడ జిల్లాలోని ఆధ్యాత్మికతకు చారిత్రక వైభవానికి నిలయం పిఠాపురం. పీఠకాపురం ప్రస్తుతం పిఠాపురం పట్టణంలోని కూరగాయల మార్కెట్ వద్ద మున్సిపల్ ఆఫీస్ పక్కన వించేసి ఉన్న శ్రీ మరిడమ్మ అమ్మవారి ఆలయం భక్తులు కోలాహలంతో ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లుతుంది. ముఖ్యంగా ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు ఇక్కడ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పిఠాపురం ప్రజల ఇలవేల్పుగా అమ్మవారు ఇక్కడ పూజలు అందుకుంటున్నారు. శ్రీ మరిడమ్మ అమ్మవారి జాతర మహోత్సవం ధర్మకర్త గమిడి నాగభూషణం అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. మంగళవారం ఉదయం 6 గంటల సమయం నందు దేవరపల్లి రామారావు దంపతులు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ మరిడమ్మ అమ్మవారి నూతన విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అనంతరం గ్రామంలో సిరిబొమ్మను ఊరేగించడం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు ఎస్ఎన్ వర్మ, జనసేన ఇన్ఛార్జ్ డిసిహెచ్ వరలక్ష్మి, జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవరపల్లి రామారావు, కొండేపూడి ప్రకాష్, అల్లవరపు నగేష్, ఓగేటి మురళి, బొజ్జ సతీష్, పిల్లి చిన్న, కొరుప్రోలు శ్రీను, కొల్ల బంగారుబాబు, బొజ్జ సూరిబాబు, మట్టా గణేష్, నూతాటి ప్రకాష్, బొబ్బిలి సుబ్రహ్మణ్యం ఆలయ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. సర్వమంగళ
ఒకసారి అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ సిహెచ్ వరలక్ష్మి, పిఠాపురం జనసేన పట్టణ ఇన్ఛార్జి అండి. మనకి పిఠాపురం నియోజకవర్గం అనగానే అందరికీ గుర్తొచ్చే పేరు ఇప్పుడు మన పిఠాపురం ఎమ్మెల్యే గారు, ప్రస్తుత డిప్యూటీ సీఎం గారు అయిన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఆయన పిఠాపురాన్ని ఒక టెంపుల్ సిటీగా అభివృద్ధి చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. అందులో పిఠాపురంలో చాలా పురాతనమైన ఆలయాలు ఉన్నాయండి. అందులో ఇక్కడ మార్కెట్లో ఉన్న శ్రీ మరిడమ్మ తల్లి ఆలయం ఒకటి. ఈ గుడిలో మన అమ్మవారిని ఎలా శక్తిగా కొలుస్తామండి. ఏలేరు నది ఉంది కదా, దానికి సంబంధించిన శక్తిగా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఈ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఉత్సవాలు జరుగుతాయి. ఈరోజే కొత్తగా అమ్మవారి నూతన విగ్రహావిష్కరణ జరిగిందండి. కొంతసేపట్లో సిరిమానోత్సవం కూడా ప్రారంభమవుతుంది. మనకి పిఠాపురం అన్ని విధాలుగా అభివృద్ధి చెందడానికి, మన పిఠాపురం పేరు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అందరికీ తెలియడానికి కారణం మన డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని. ఆయనకి ఈ మధ్యన అనారోగ్య కారణంగా ఆయన భుజాలకి శస్త్రచికిత్స కూడా జరిగింది. ఆయన తొందరగానే ఆయన ఆరోగ్యం తిరిగి పుంజుకొని ఆయన మా పిఠాపురం ప్రజలందరికీ కాకుండా రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి ఆయన తన దైనందిక జీవితానికి తొందరగానే తిరిగి కోలుకోవాలని, అమ్మవారు ఆయనకి ఆయురారోగ్య ఐశ్వర్యాలు సుఖశాంతులు అన్నీ కూడా ప్రసాదించాలని మన పిఠాపురం ప్రజలందరి తరపున, మా పిఠాపురం జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలు అందరి తరపున కూడా అమ్మవారిని కోరుకుంటున్నానండి. అమ్మవారి ఆశీస్సులు అందరి మీద ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ పిఠాపురం పుణ్యక్షేత్రంలో పీఠికాపురం అనే పిఠాపురం పట్టణంలో ఈ మరిడమ్మవారి ఈ విగ్రహం ప్రతిష్ఠించడం, ఈ మరిడమ్మవారి గత 100 సంవత్సరాల క్రితం కూడా ఉన్న గుడి ఆలయం ఇది. ఈ రోజున ఈ యొక్క పోషమైనటువంటి దాడిపిల్లి రామారావు అనేటువంటి ఆయన ఒక భక్తుడు విగ్రహాన్ని తయారు చేసి ఇచ్చి, ఇది ఒక మెయిన్ రోడ్లో సుందరవదనంగా ఈ పుణ్యక్షేత్రంలో అమ్మవారు ఉండాలా, ఈ మరిడమ్మని ఇలా వదిలేశారన్న ఉద్దేశంలో చేశారు. ముందుగా ఏంటంటే మా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం పెట్టి పిఠాపురం రాగానే కదా అనేక విధాలుగా గుళ్ళన్నీ డెవలప్ అవ్వాలా పుణ్యక్షేత్రం దృష్టిలో పెట్టుకుని ఆయన అంటే ఒక పాదవి అవనండి, కుక్లేశ్వర స్వామి అవనండి, ఒక దత్తుడు కూడా అవనండి, ఏ విషయంలో సరే ముందుకు ఉండి అన్ని విషయాల్లో గత 2 సంవత్సరాలు బట్టి అనేక కార్యక్రమాలు చేస్తూ ముందుగా కూడా ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయి, ఏ ఉన్నాయి అన్ని సర్వే చేయించి గత నెలలోనే తెలుసుంటుంది మీకు. సంక్రాంతి సంబరాలకు వచ్చినప్పుడు అన్ని విధాలుగా గుళ్ళు కూడా శంకుస్థాపన చేశారు. ఈ మధ్య గ్రాంట్ కూడా రిలీజ్ చేశారు. టెండర్స్ కూడా అయిపోయి అన్ని కూడా స్టార్ట్ చేయడం మొదలెట్టింది. ఆయన శంకుస్థాపన చేసిన తర్వాత వర్కులు మొదలవుతాయి. రాబోయే రోజుల్లో కూడా పాదగా ఏమనండి, దత్తుడు కూడా ఏమనండి, ఇలా ప్రతి ఆలయం కూడా పిఠాపురం ఏ ఆలయం కూడా ఈ అమ్మవారి జాతరలో అవనివ్వండి, ఒక దేవుడి కార్యక్రమాలు అవనివ్వండి, ఓ లక్ష్మీ పూజ అవనివ్వండి, ఏదైనా సరే ఆయన దృష్టి చూసి అన్ని కుల మతం భేదం లేకుండా నేను ముందున్నాను, మీకు చేస్తాను అన్న ఉద్దేశంతో మాకు ఎలక్షన్ ముందు కన్నా ఎక్కువ ఆయన ఇచ్చిన హామీల కన్నా మా పిఠాపురం ఇచ్చారు. మా పిఠాపురం నియోజకవర్గ అదృష్టవంతం వాళ్ళంతానే. అన్ని క్యాస్టుల నుంచి కూడా ఏ విషయం వచ్చినా చిన్న విషయం ఉందంటే చాలు సాయంత్రం కాలం ఆయన మెసేజ్ వెళ్తుంది. అంటే మాకు ఈ క్యాస్ట్ ఫీలింగ్ల కంటే ఇక్కడ ఏమి లేవు. పిఠాపురం నియోజకవర్గంలో ఒక అన్నదమ్ముళ్ళగా వెళ్ళిపోతున్నాం మేము. హరిజన, గిరిజన, క్రిస్టియన్ అనే మాకు అలాగే భేదాలే లేవు. ఇక్కడ ఒక అన్నదమ్ములకి వెళ్తున్నాం. ఈ రకరకాల కొంతమంది పవన్ కళ్యాణ్ చేసి డెవలప్మెంట్ వారవలేక ఆయన ఉద్దేశంలో చేసేదంటే ఆ గుడి చేస్తున్నారు, ఈ గుడి చేస్తున్నారు లేదు. అందరికన్నా మీకు తెలుసు వెళ్దో ఫస్ట్ ఆయన పిఠాపురంలో వచ్చిన వెంటనే కూడా ఫస్ట్ క్రిస్టియన్ చర్చ్ ఎక్కడ ఉంది అని మమ్మల్ని అడగడం జరిగింది. ఆ ఫాస్ట్గా అడగడం జరిగింది. అక్కడి నుంచి మూలపేట ఒక దర్గా దగ్గరికి వెళ్ళడం జరిగింది. అంటే రాను సనాతన ధర్మం పూలు హిందువులు చేస్తారని పవన్ కళ్యాణ్ అవాకులు జవాకులు వేరు అంటున్నారు. అది ఆ ఉద్దేశంలో ఏమీ లేదు ఆయనకి. మా ఉద్దేశం కూడా ఈయన లాస్ట్ మంత్ ఒక సర్జరీ కూడా చేయించుకున్నారు. అలాగే ఈ సర్జరీ కూడా కుడి భుజానికి కూడా ఇబ్బంది పడ్డారు. ఆయన వద్దన్నారు, పరిపాలన అధికార పరిపాలన ఆగుద్దన్న ఉద్దేశంలో. కానీ ఈవేళ సక్సెస్ అయింది అది. ఆ భక్తులు అందరూ మొన్న మా ఇన్ఛార్జ్ అయితే మా వరలక్ష్మీ మేము పాతక చేయడం జరిగింది. ఈవేళ కూడా